మిమ్మల్ని నమ్ముకొని 175 మంది పోటీ చేసి అందులో 11 మందే నెగ్గితే ఆ 11 మందిని కూడా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించుకోనియకుండా శాసనసభ్యులుగా వాళ్ళ సమస్యల గురించి వాళ్ళ ప్రజల సమస్యల గురించి వాళ్ళు ప్రస్తావించనివ్వకుండా రేపు రోజున ఒక చరిత్రహీనులుగా వాళ్ళని ఇప్పటికే మిగుల్చుతూ ఉన్నారు కదా మీరు. మళ్ళీ ఎన్నికల నాటికి వాళ్ళని ఎన్నిక చేసుకున్న ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమని ఓటు అడగాలి? మీరు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నారు, గత 5 సంవత్సరాలు మీ శాసనసభ్యులుగా మేము ఏ విధులు నిర్వహించకపోయినా మేము మాత్రం వేళ పట్టున ప్రభుత్వం దగ్గర నుంచి జీతభత్యాలు బాగానే భోంచేసాము, మాకు మళ్ళీ ఒకసారి ఓటేయమని చెప్పని అడుగుతారా? ఇప్పటికే వాళ్ళ గౌరవ మర్యాదలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. అవును, వాళ్ళ శాసనసభ్యులుగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించలేకపోతున్నారు. వాళ్ళల్లో కొద్దిమంది మొట్టమొదటిసారి ఎన్నికైన శాసనసభ్యులు ఉండి కూడా వాళ్ళు కూడా వాళ్ళ మర్యాద వాళ్ళు నిలుపుకోలేకపోతూ ఉన్నారు. అటువంటప్పుడు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టుతూ ఈ విధమైన ఒంటెద్దు పోకడ పర్యవసానం ఏమవుతుంది? రేపు రోజున తెగేదాకా లాగితే అంతిమంగా ఆ శాసనసభ్యుల్లోనే రివోల్ట్ వస్తుంది. అరే నీ ఏకపక్ష నిర్ణయ పర్యవసానం మా భవిష్యత్తు ఎందుకు పణంగా పెట్టాలి, నీ కోసం మేమెందుకు ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని చెప్పని వాళ్ళలో తిరుగుబాటు ధోరణి ప్రబలి ఇప్పటికే 11 మంది రాజ్యసభ సభ్యుల్లో 4 రాజీనామా చేసి వెళ్ళారు, ఎమ్మెల్సీలు రాజీనామా చేసి వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, పంచాయతీ సర్పంచ్లు, ఆఖరికి జడ్పీ చైర్మన్లు కూడా రాజీనామా చేసి వెళ్తున్నారు. రేపటి రోజున ఎమ్మెల్యేల్లో కూడా ఆ తిరుగుబాటుకి ఒకవేళ దారి తీసే పరిస్థితులు ఉత్తమమైతే బాధ్యులు మీరే అవుతారు. రైట్. కాబట్టి గుప్పెట మూసున్నంత వరకే గుమ్మరంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీరు తెగేదాకా లాక్కుంటే మీ శాసనసభ పక్షంలోనే కనుక తిరుగుబాటు వచ్చిన పక్షంలో ఆ రోజు మీరు ఇంకా పలసనవుతారు, మీరు ఇంకా బలహీనలు అవుతారు. ఆ రోజు రాజకీయ సన్యాసం చేసి వెళ్ళి బెంగళూరులోనే శాశ్వతంగా కూర్చోవాల్సిన పరిస్థితులు మీకు మీరు సృష్టించుకుంటారు. అది ఆలోచించుకోండి, మీకే గౌరవప్రదం కాదు.